ప్రభువైన యేసుక్రీస్తు నామమున అందరికీ వందనాలు. వాక్యము వినుచున్న మరి విశ్వాసులందరికీ దేవుని పేరిట వందనాలు. దేవుడు అనుదినము మనల్ని బలపరచు మన యొక్క దైనందిన జీవితంలో విశ్వాసులుగా ఎదగటానికి దేవుడు అనేక రీతులుగా బైబిల్ గ్రంథంలో ఇచ్చిన వాక్యాలు మనం ధ్యానించుకున్నప్పుడు మన జీవితంలో ఏ రీతిగా మనం జీవించటము, ఏ రీతిగా దేవుని సన్నిధిలో ఉండటమో తెలియపరచబడుతుంది. కీర్తనల గ్రంథము 32వ అధ్యాయము 8వ వచనం మనం చూస్తే, నీకు ఉపదేశము చేసేదను, నీవు నడవలసిన మార్గము నీకు బోధించేదను, నీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్పేదను. బుద్ధి లేని గుర్రముల వలెనైనను కంచర గాడిద వలనైనను మీరు ఉండకుడి. అవి నీ దగ్గరకు తేబడినట్లు వాటి నోరు వారుతోనూ కళ్ళెముతోనూ బిగింపవలను. భక్తిహీనులకు అనేక వేదనలు కలుగుచున్నవి. కృప యెహోవా యందు నమ్మకించు వానిని ఆవరించి ఉన్నది. నీతిమంతులారా, యెహోవాను బట్టి సంతోషించుడి, ఉల్లసించుడి. వాక్యములో స్పష్టముగా దేవుడు సెలవిస్తున్నాడు, నీకు ఉపదేశం చేస్తాను, నువ్వు నడవలసిన మార్గం ఏదో, నీ మీద దృష్టి ఉంచి నీ ఆలోచనలను చెప్పేదను. మనము మన ఆలోచనలతోనూ చాలా విషయాలు మనము ఏ రీతిగా చేయాలనుకుంటున్నాము, జీవిస్తూ ఉంటాం. ఆయన కృపను పొందినవారు, మరి ఆయన యొక్క కనికరముతో మరి జీవితాల్లో అనేకమైన అద్భుత కార్యాలు చూసిన వాళ్ళు ఉన్నారు. వారి యొక్క ఆలోచనలు ఏంటి, వారి యొక్క క్రియలు ఏంటి, అవి ఏ రీతిగా నెరవేర్చబడుతున్నాయి అనుకున్నప్పుడు దేవుడి వాక్యం ఏం చెప్తున్నాడు, నీకు ఉపదేశము చేసేదను. అంటే మనం ఏమి చేయాలో ఉపదేశము కూడా దేవుడు చేస్తాడు. అదేంటి, మనం అనుకునే కార్యాలు దేవుడు ఎప్పుడు మనకు వచ్చి ఉపదేశం చేస్తాడంటే, ఆయన అనేక మార్గాల ద్వారా నీకు తెలియపరుస్తాడు. నువ్వేం చేయాలి, నువ్వే రీతిగా ఉండాలి, నీ ఆలోచనలు ఏంటి, నీ ఆలోచనలకు ఆయన యొక్క జవాబు ఏ రీతిగా ఉంటుంది. దేవుడు ఎప్పుడు తన బిడ్డల పట్ల తన యొక్క కృపను దయచేస్తాడో, నడిపిస్తాడో, ఆ నడిపింపు మనకి ఎంతో శాంతి సమాధానకరమైన మార్గములో మనం దేవుని వీడని నీతిలో ఉంటుంది. మన యొక్క ఆలోచన దేవునికి అనుకూలంగా లేకుండా మన యొక్క క్రియలు చేసినప్పుడు అనేకమైన శోధనల మధ్యన మనము బంధించబడతాము. అయ్యో దేవా, నన్ను కాపాడలేదేంటి, నా ప్రార్థన వినట్లేదేంటి, నాకు మరి మార్గం చూపించట్లేదు అనుకుంటాం. కానీ మన యొక్క ఆలోచనలు, మన యొక్క కార్యాలు, మనం చేయవలసిన పనులు సమస్తమును నడిపించడానికి ఆయన సిద్ధంగా ఉన్నానని వాక్యం చెప్తున్నాడు. నీవు నడవలసిన మార్గము, మరి నీవు ఆలోచించి చేయవలసిన కార్యమును ఆయన ఉపదేశము చేస్తూ నడిపిస్తానన్నాడు. అయితే ఈ ఉపదేశం చేసి నడిపించే సూచనలు మనకి ఏ రీతిగా తెలుస్తుంది. నీతిమత్వంతో మనం చేసే క్రియలు దేవునికి అనుకూలమైనప్పుడు వాటిని కొనసాగించడానికి ఆయన మార్గాలు చూపిస్తాడు, మనుషులను చూపిస్తాడు, సూచనలు చూపిస్తాడు. అనేక రీతిలుగా మనల్ని ముందుకు తీసుకువెళ్ళి ధైర్యపరుస్తాడు. మనం ఆ రీతిగా కాకుండా అతిక్రమించి ఏదైనా చేస్తున్నప్పుడు అనేకమైన శోధనలతో మనం ఉంటాం. మరి చేస్తున్న క్రియలో మనకే నమ్మకం ఉండదు. అంటే మన మనస్సాక్షి ముందుగా మన గద్దిస్తూ ఉంటుంది. ఈ కార్యము దేవునికి అనుకూలమైనది కాదు, లేకపోతే దేవునికి విరుద్ధమైనది, లేకపోతే దేవునికి చిత్తము కాదని మనకి అనిపించినప్పుడు మనం వెంటనే దాని విషయంలో మరొకసారి యోచించి దేవుని సన్నిధిలో మనం ప్రార్థించాలి, దేవుని అడగాలి, దేవుని చిత్తానికై మనం ఎదురు చూడాలి. అప్పుడు ఆయన మనకి మార్గాన్ని చూపిస్తాడు. కీర్తనల గ్రంథము 32వ అధ్యాయము 1వ వచనంలో మనం చూస్తే, తన అతిక్రమములను పరిహారము నొందినవాడు, తన పాపమునకు ప్రాయచిత్తము నొందినవాడు ధన్యుడు. యెహోవా చేత నిర్దోషి అని ఎంచబడినవాడు. ప్రతి మానవుడు కూడా దేవునికి విరుద్ధముగా పాప కార్యాలు చేసిన వాడే. ఎందుకంటే వాక్యంలో చెప్పబడింది, నీతిమంతుడు ఒక్కడును లేడు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు. వాక్యం అంతా స్పష్టంగా చెప్పబడింది. మరి దేవుడు మన పట్ల తన కృపను చూపించాలి. మన జీవితము మరి ఆందోళనకరమై శోధనల మధ్యన జీవించే కన్నా దేవునిని నిలిచి కష్టమైనను ఎంతో సమాధానకరమైన జీవితం జీవించడానికి దేవుడు ఎంచుకొని చూసినప్పుడు అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు. మనము పాపం చేశాము, దేవుడు క్షమించేవాడు, క్షమిస్తానని చెప్పాడు. మన అతిక్రమం క్షమించి మన పాపాలను క్షమించి రక్షిస్తానన్నాడు. అయితే మన పాపాల నిమిత్తము మనము ప్రాయచిత్తము చేసుకొని అవసరం లేని రీతిగా దేవుడు తన కుమారుని పంపించి మన పాపాల నిమిత్తం ప్రాయచిత్తం చేశాడు, సిలువలో బలియాగం చేశాడు. మనం చేసిన క్రియలు వెంటనే మాసిపోవు. మనం చేసిన క్రియలను బట్టి అనుభవించే పరిస్థితులు ఉంటాయి.
మనం అంటూ ఉంటాం కదా, ఏం పాపం చేశాడు ఈ రీతిగా ఉన్నాడని, ఏం పాపం చేశాడు ఇటువంటి కష్టం వచ్చిందని, ఏం పాపం చేశాడు ఇటువంటి దుర్దృశ్యాలు ఇతనికి వచ్చినాయి అని చాలాసార్లు వింటుంటాం. అంటే పాపం చేస్తే దాన్ని ప్రాయశ్చిత్తము పరిహారం చేయక తప్పదు. కాబట్టి మన పాపాలకి పరిహారం నొందినవాడు, ప్రాయశ్చిత్తం నొందినవాడు ధన్యుడు. కీర్తన గ్రంథము 32వ అధ్యాయము 8వ వచనంలో చూస్తే ఎంతో ఆదరణకరమైన వాక్యం ఉంది. ఏమని? నీవు నా పాప దోషమును పరిహరించి ఉన్నావు, విస్తార జలప్రవాహములు పాలివచ్చినను నిశ్చయముగవి వారి మీదకు రావు. నాకు దాగుచోటు నీవే, శ్రమలో నుండి నీవు నన్ను రక్షించదవు. నా పాప దోషమును పరిహరించి ఉన్నావు, నా దోషమును కప్పుకొనక నీ ఎదుట నా పాపమును ఒప్పుకొంటిని. అప్పుడు దేవుడు మన యొక్క పాపాన్ని క్షమిస్తాడు, మనకి విమోచన కలగజేస్తాడు. అటువంటి విమోచన కలిగిన వాడు ధన్యుడు. అటువంటి వారిపైన జలప్రవాహంలే కాదు, వారికి దాగుచోటు యేసయ్యే. వాటికి నీ శ్రమల నుండి నువ్వు నన్ను రక్షించదవు. అటువంటి రక్షణ కలగజేసిన విధానం మనం ఒకసారి ఒక ఉదంతాన్ని మనం బైబిల్ గ్రంథంలో చూస్తే, రాజుల మొదటి గ్రంథము 20వ అధ్యాయం మనం చూస్తే, ఇశ్రాయేలు రాజైన అహబు నగరం అనుకొని మరి నాబోతు యొక్క ద్రాక్ష తోట కూడా ఉంది. ఎంతో ఫలవంతమైన ద్రాక్ష తోటను చూసి అహబు నాబోతుని అది నాకు ఇవ్వమని, దానికి తగ్గ మూల్యాన్ని చెల్లిస్తానని చెప్పినప్పుడు, మరి పితరుల స్వాస్థ్యము కాబట్టి ఇది ఇవ్వను, ఎందుకంటే ధర్మశాస్త్రంలో కూడా ఉంది పితరుల శాస్త్రాన్ని అమ్మకూడదని, ఆ స్వాస్థ్యాన్ని నిలుపుకోవాలని, కాబట్టి ఇది అమ్మను అని చెప్తాడు. మరి అహబు ఏంటి? ఇశ్రాయేల్ రాజు. మరి రాజుగారు కోరితే మరి కాందేది ఉండదు. ఇతరులు అన్యాయం చేస్తే, దురాక్రమణ చేస్తే కాపాడవలసిన రాజు మరి దుర్మార్గపు ఆలోచన చేస్తే ఏమవుతుంది? అహబు ఏం చేశాడు? నాకు ఇవ్వని అంటాడు అనుకుని మరి ఇంటికి వెళ్ళేదో మూతి ముడుచుని పడుకుని ఉంటే, ఆయన యొక్క భార్య అయిన యెజబెలు చూసి, బహు దుర్మార్గురాలు, నీవు ఎందుకు ఈ రీతిగా, నువ్వు రాజు కాబట్టి తీసుకోవచ్చు, నీకు చేత కాకపోతే నేను చేస్తానని ఇద్దరు అబద్ధ సాక్షులను పెట్టి దైవదూషణ రాజదూషణ చేశారని సమాజానికి పిలిపించి ఆ రీతిగా దోషులుగా చేసి రాళ్లతో కొట్టి చంపి ఆ యొక్క ద్రాక్ష తోటను తీసుకున్నాడు. ఆశించడమే తప్పు. ఆశించినాక అవతల వ్యక్తి ఇవ్వకూడని పరిస్థితి అని చెప్పాడు. రాజు కాబట్టి దాన్ని తీసుకోవచ్చు, కానీ తన యొక్క భార్య యొక్క ప్రోద్బలంతో దుర్మార్గపు క్రియను చేశాడు. అహబులో సహజంగా కొంత దేవుని యొక్క భయం ఉంది, ఇది చేయటం మంచిది కాదు, మరి నేను రాజునైనా సరే కాపాడవలసిన వాడిని, కానీ అది కావాలి అని ఎంతో విచారంతో ఉన్నాడు. కానీ సైతాన్ అనేక రీతిలో శోధించడానికి వచ్చి మరి అది తీసుకునే రీతిగా చేసినప్పుడు ఏలే ద్వారా ఉపదేశాన్ని పంపించాడు. నువ్వు చేసినది ఏది? నీ యొక్క బిడ్డలను రక్షించుకోవాలి రాజుగా, కానీ దుర్మార్గపు క్రియతో అతన్ని వంచనతో చంపించి, ఏ రాళ్లతో కొట్టి చంపబడి ఎక్కడైతే రక్తము కుక్కలు నాకినవో నీ రక్తము కూడా ఆ రీతిగానే కుక్కలు నాకుతాయి అని మరి దేవుని యొక్క ఉగ్రతను ఉపదేశించినప్పుడు అహాబు ఏం చేశాడు? రాజుల మొదటి గ్రంథము చూస్తే, అహాబు ఆ మాటలు విని తన వస్త్రములు చింపుకొని గోనిపట్ట కట్టుకొని ఉపవాసముండి గోనిపట్ట మీద పరుండి వ్యాకులు పడుచుండగా, తన యొక్క చేసిన పాపాలకి ప్రాయశ్చిత్తము తప్పదు, దేవుని యొక్క ఉగ్రత వస్తుంది కాబట్టి దాని నుంచి రక్షించే రీతిగా, దాని నుంచి కాపాడవలసిందిగా దేవుని అడిగితే, మరి అహాబు చేసినది క్షమించవలసినదేనా? మరి ఆ అతిక్రమము పరిహరించవలసిందేనా? దానికి ప్రాయశ్చిత్తం చెల్లించవలసిన అవసరం లేదా? మరి ఎంతగా మరి అహాబు చేసిన క్రియను చూస్తే మనం ఒక వ్యక్తినే కాదు, తనకి కావాలనుకున్న దాని గురించి చంపి మరీ తీసుకునే యొక్క దుర్మార్గపు క్రియకు ప్రాయశ్చిత్తం చేయవలసి వచ్చింది. అయితే దేవుడు తన బిడ్డల పట్ల, అంటే తన విశ్వాసం నుండి మార్గంలో తొలగిపోయిన వారి పట్ల తన కృపను దయచేసేటప్పుడు ఆ ఉగ్రతను తప్పించుకుంటాడు. కాబట్టి మనము చేసిన మరి మన అతిక్రమములు, మనము చేసిన పాపములు ప్రాయశ్చిత్తము పరిహారం చేసుకున్నప్పుడు, దేవునిని విశ్వసించేవారు తిరిగి దేవుని సన్నిధిలో వేడుకున్నప్పుడు, ప్రార్థించినప్పుడు మరి దేవుని యొక్క కృపను ఏ రీతిగా దయచేస్తాడు ఇక్కడ చూపిద్దాం. తిరిగి మళ్ళీ ఏలియాకు దేవుడు ఇచ్చిన ఆజ్ఞను బట్టి చెప్తాడు. అయితే ఈ విషయము నీవు మరణించిన తర్వాత జరుగుతుంది. అంటే ఆ యొక్క క్రియను నువ్వు చూడకుండానే చనిపోతావు. అంటే మనిషి జీవించిన కాలంలో అది నువ్వు చూడలేవు, నీ రక్తము కుక్కలు నాకుతే కానీ అది నీకు తెలియదని దేవుని యొక్క ఉపదేశాన్ని ఇచ్చెళ్ళాడు. అంటే నువ్వెప్పుడైతే దేవుని యందు మారు మనస్సు కలిగి దేవుని యందు నీ యొక్క పాపాన్ని ఒప్పుకున్నావో, నీ పాపాన్ని పరిహరించే దేవుడు ఉన్నాడు, నీ పాపాన్ని నేను క్షమించే దేవుడు ఉన్నాడు, నీ యొక్క అతిక్రమమును దేవుని సన్నిధిలో మొరపెట్టావు, కానీ ఇప్పుడు దాన్ని సరిచేసుకునే పరిస్థితి లేదు కాబట్టి దానికి ప్రాయశ్చిత్తం చేయవలసిన పరిస్థితులు వచ్చినాయి.
ప్రాయశ్చిత్తం ఏ రీతిగా జరుగుతుంది, నీ రక్తము కుక్కలు నాకుతాయి అన్నారు. కానీ అది నీవు జీవించినప్పుడు కాదని వాక్యము సెలవిచ్చింది. అంటే మనకు వచ్చే ఉపద్రవం తప్పదు. మన పట్ల, మన బిడ్డల పట్ల కూడా మనం చేసిన దుష్క్రియల ఫలితం ఉంటుంది. అయితే మనం చేసిన క్రియలు దేవుని సన్నిధిలో ఒప్పుకున్నప్పుడు దేవుని యొక్క కృపను బట్టి దాన్ని తగ్గించబడుతుంది. మనం అటువంటి దుస్థితికి అనుభవించే స్థితిలో లేకుండా దేవుడు కాపాడే ఒక గొప్ప విషయాన్ని చెప్పాడు. దినవృత్తాంతములు 2వ గ్రంథము 18వ అధ్యాయం మనం చూస్తే, సొలొమోను తర్వాత ఇశ్రాయేల్ రాజ్యము రెండుగా విభజించింది అందరికీ తెలుసు. ఒకటి యూదా రాజ్యముగా, ఒకటి ఇశ్రాయేల్ రాజ్యంగా రెండుగా విభజింపబడింది. మరి వాళ్ళకి రామోత్ గిలాదు కూడా వాళ్ళదే. అయితే ఆరామీయులు దాని ఆధిపత్యంలో ఉన్నారు. ఇశ్రాయేల్ రాజు, యూదా రాజులు కూడా పరస్పరం కలహించుకుంటూ వలన ఆ విషయంలో లేదు. కానీ ఎప్పుడైతే యెహోషాపాతు మరి అహాబు దగ్గరికి వచ్చి 1000 మంది ఆయనతో కలిసి ఉన్నాడో, మరి అహాబు చెప్తున్నాడు, రామోత్ గిలాదు మనదే కదా, దాన్ని మనము సంపాదించుకుందామని ఆరామీయులతో యుద్ధం చేసే సమయంలో మరి యుద్ధానికి వెళుతున్నప్పుడు యుద్ధంలో ఒకవేళ అహాబును గుర్తిస్తారని కపటముగా వేషధారణ మార్చుకున్నాడు, యుద్ధానికి వెళ్ళాడు. యెహోషాపాతు మరి ఈయన మాట విని వెళ్ళిపోయాడు. మరి యెహోషాపాతు గురించి మనం చూస్తే, దేవుని ఎంతో నిలిచి, నీతి యందు నిలిచి ఉన్నవాడు, దేవుని యందు అనేక కృపను పొందినవాడు. అయితే ఆయన విషయంలో కూడా దేవుని యొక్క కృప ముందు మనం చూస్తే, దినవృత్తాంతములు 2వ గ్రంథము 20వ అధ్యాయం చూస్తే, మోయాబీయులు, అమ్మోనీయులు, మోయోనీయులు యెహోషాపాతు మీదకి యుద్ధానికి వస్తున్నప్పుడు ఆ విషయం తెలిసిన ఆ యెహోషాపాతు వారితో యుద్ధం చేయగలిగిన శక్తి సామర్థ్యాలు లేవు, ముగ్గురిని ఎదిరించగలిగిన సైన్యం లేదు. ఏం చేయాలి? వాళ్ళతో సంధి చేసుకోవాలా, లేకపోతే మరి అక్కడి నుంచి రాజ్యాన్ని వదిలి పారిపోవాలా, మరి ఆ యుద్ధంలో ఓడిపోవాలి? మరి ఇవన్నీ కాకుండా దేవుని సన్నిధిలో మొరపెట్టాడు. ఏమని? వెంటనే యూదా ఎందంతటా ఉపవాసాన్ని ఆచరించి, సమాజమంతే కాదు, వారి యొక్క బిడ్డలు, వారి యొక్క భార్యలు, వారి యొక్క పిల్లలు అందరూ కూడి దేవుని సన్నిధిలో మొరపెట్టినప్పుడు యహాజీయేలు అనే ప్రవక్త ద్వారా దేవుడు సెలవిస్తున్నాడు, నువ్వు ఇంతగా విశ్వసించి దేవుని సన్నిధిలో మొరపెడుతున్నావు, ఆ యొక్క యుద్ధం చేయగలిగిన శక్తి సామర్థ్యాలు నీకు లేవు, లేకపోతే నీకున్న సైన్యము చాలదు. కానీ పరివారం మొత్తము కూడా మరి దేవుని యొక్క కృపకు ఎదురు చూస్తున్నప్పుడు దేవుడు నీ యొక్క ప్రార్థన ఆలకించాడు. కాబట్టి యుద్ధము యెహోవాదే. కాబట్టి నీవు వెళ్ళి ఏమి చేయవసరం లేదు, ఆ యుద్ధం ఏం చేయాలో దేవుడే చేస్తాడని మరి అహాజీయేలు ద్వారా ఎప్పుడైతే దేవుడు తెలియచేశాడో, వారి యుద్ధానికి వస్తున్న ముగ్గురు కూడా వస్తున్న సమయంలో యెహోషాపాతు ఏం చేస్తున్నాడు? సైన్యాన్ని తీసుకొని కత్తులతోనూ, డాలుతోనూ, లేకపోతే గుర్రాలతో, రథాలతో యుద్ధానికి ఎదుర్కొనలే. దేవుణ్ణి స్తుతిస్తూ, ఆరాధిస్తూ పాటలు పాడుతున్న విషయాలు వాళ్ళు విని అవి యొక్క గొప్ప సైన్యం అనుకుని వాళ్ళకు వాళ్ళే చంపుకొని పారిపోయే దుస్థితి వచ్చింది. అంటే దేవుని యందు విశ్వసించిన యెహోషాపాతు ఈ యొక్క యుద్ధాన్ని చేయగలిగిన శక్తి లేదు. వాళ్ళతో యుద్ధం చేసినప్పుడు ఓడిపోక తప్పదు. గెలిపించగలిగిన వాడు ఎవరో దేవుడు. ఆ రీతిగా దేవుని యొక్క క్రియ నడిపిస్తుంది ఎప్పుడు దేవుని విశ్వసించినప్పుడు. నాకున్న పరిస్థితులు వ్యతిరేకంగా ఉన్నవి, దీన్ని ఏ రీతిగా నేను జయించగలను అనుకునే యోచనలో పడి లేదా దానికై సిద్ధపాటు కన్నా దేవుని విశ్వసించి ఆ సమస్త ప్రజలకు కూడా దేవుని అడిగినప్పుడు దేవుడు వారి కార్యాన్ని నెరవేర్చాడు. అటువంటి గొప్ప కృపను పొందిన యెహోషాపాతు అహాబుతో విమొందిన తర్వాత అహాబు యొక్క దుర్లక్షణాలలో కొన్ని మరి ఇతను కూడా ఆపాదించబడే స్థితికి వచ్చిందంటే యుద్ధానికి తీసుకెళ్ళిపోయాడు యెహోషాపాతుని. అహాబు ఏం చేశాడు? మరి రాజుల వస్త్రాలు ఆ రీతిగా ఉంచుకోమని ఆయన మాత్రం మార్చుకుని వచ్చాడు. అయితే ఆరామీయుల రాజు ఏం చెప్పాడు? యుద్ధానికి వచ్చినప్పుడు మీరు ఎవరిని సంహరించవద్దు, అహాబు రాజును మాత్రమే చంపే రీతిగా యుద్ధం చేయమని తన యొక్క సైనికులు ఆదేశించాడు. అంటే వాళ్ళు చాలా బలమైన వాళ్ళు, జయించగలిగిన శక్తి ఉన్నవాళ్ళు. కాబట్టి మీరు వీళ్ళందరినీ కాకుండా ఆ యొక్క అహాబు రాజును చంపమన్నప్పుడు యుద్ధానికి వచ్చినప్పుడు చూస్తే ఉంది యెహోషాపాతు మాత్రమే రాజుగా కనబడుతున్నాడు. ఎంతో మోసపూరితమైన క్రియ. యెహోషాపాతు యోచించలే, వారందరూ కూడా యుద్ధం చేస్తున్నారు అనుకున్నారు, కానీ వారందరూ కూడా తనపైకే వస్తున్నారని అక్కడ జరుగుతున్న పరిణామాలు, మోసపూరితమైన క్రియలు గ్రహించక తన యుద్ధంలోకి వెళ్ళినప్పుడు దేవుడు తన కృపతో మరి యెహోషాపాతును కాపాడాడు. ఎప్పుడైతే వారందరూ వస్తున్నాడో మరి వాళ్ళందరూ వినే రీతిగా నేను కాదు, నేను యెహోషాపాతుని ప్రకటించుకుని వారు అది గ్రహించగలిగి యెహోషాపాతును చంపకుండా రక్షింపబడే రీతిగా దేవుడు కాపాడాడు. యుద్ధం నువ్వు చేస్తావా? నేను చేయలేనని అడిగిన యెహోషాపాతు ఎప్పుడైతే అహాబును చూశాడో, మాకు బలం ఉందిలే, చాలులే, మేము యుద్ధం చేసుకోగలము, మేము గెలవగలము అని యెహోవాను మర్చిపోయాడో మరి యుద్ధంలోకి వెళ్ళాడు. వెళ్ళిపోతే ఏమవుతుంది? ఎప్పుడైతే దేవుని వీడావో, దేవుని కృపను వీడావో,
నువ్వు శోధన పడిపోతావని ఇక్కడ తెలియజేయబడుతుంది. కాబట్టి చేసే క్రియలలో మనం దేవుణ్ణి ఎందుకు ఆరాధించాలి, దేవుని సన్నిధి ఎందుకు మనం అడగాలంటే, మన యొక్క ఆలోచనలు దేవుని కృపచొప్పున నడిపిస్తబడుతున్నాయి. అంటే మనము దేవుని సన్నిధిలో దేవుని చిత్తానికి అనుకూలంగా కాకుండా చేసే క్రియలలో శోధనలు పడిపోతాం, సమస్యలు పడిపోతాం, ఇబ్బందులు పడిపోతాం. దాని నుంచి కాపాడేవాడు ఎవడు ఉండడు. ఎందుకని నువ్వు దేవుని అడగలే, అహాబుని చూసి వెళ్ళిపోయావు. మరి అహాబు ఏం చేశాడు? రాజుగా దస్తులో నువ్వు ఉండమన్నాడు, ఆయన మాత్రం మార్చుకుని. ఎందుకని ఏదైనా ఆపద వస్తే నీకు రావాలనుకున్నాడు. ఇప్పుడు వాళ్ళందరూ కలిసి మరి యెహోషాపాతును చంపే పరిస్థితుల్లో ఆయన యొక్క కృపను ఆయన పట్ల దయచేసి వారందరూ వినే రీతిగా నేను మరి యెహోషాపాతును ప్రకటించుకొని వారు గ్రహించి వదిలిపెట్టే పరిస్థితి వస్తుందా? దేవుని యొక్క కృప ఉన్నప్పుడు వస్తుంది. కాబట్టి దేవుని యొక్క విశ్వాసము, కృప దేవుని యందు నడిచిన వాడికి ఉంటుంది. ఆ రీతిగా మరి దేవుని యొక్క కృప ఉండాలంటే మనం మన ప్రతి కార్యంలో దేవుని విశ్వసించి అడగాలి. అయితే ఒక్కొక్కసారి మనము మన యొక్క బలాన్ని బట్టి అతిశయించి దేవుని వీడి మనము చేస్తున్న క్రియలలో, మన మోసపూరితమైన పరిస్థితుల్లో, మనము అన్యుల మధ్యన మనము విపత్కర పరిస్థితులు ఉన్నప్పుడు కూడా దేవుడు కాపాడుతాడు. ఎందుకని? యెహోవా చేత నిర్దోషి అని ఎంచబడిన వాడు, ఆత్మలో కపటము లేనివాడు ధన్యుడు. మనము చేస్తున్న క్రియలు, మనము చేస్తున్న జీవిత విధానం, మనం యొక్క నీతి మొత్తంతో నిలిచినవి వ్యర్థమయ్యే కాదు. లేకపోతే ఇప్పుడు మనం చేస్తున్నాం కాబట్టి మనకు మంచి జరిగిందని కాదు. మనం చేస్తున్న క్రియల మనకి, మన బిడ్డలకు కూడా మరి దీవెనకరంగా ఉంటుంది. కాబట్టి మన యొక్క దేవునిలో నిలిచి ఉండాలి, దేవుని క్రియలలో ఉండాలి, దేవుని విశ్వసించి ఉండాలి. మన యొక్క పాపాలు ఏమైనా ఉంటే ఆయన పరిహారం చేస్తాడు. మన యొక్క మరి అతిక్రమలు ఉంటే ఆయన వాటిని తప్పిస్తాడు. మనం నిర్దోషిగా ఎంచే రీతిగా దేవుని సన్నిధి మనకు ఉంటుంది. ఎప్పుడు మన దోషాలు మనం కప్పుకొనక నీ ఎదురు నా పాపను ఎప్పుడైతే మనం ఒప్పుకుంటామో, దేవుడు మన అతిక్రమాలన్నింటినీ తప్పించి తొలగించి నిర్దోషిగా మనల్ని ఎంచి మనకి తన కృపను దయచేస్తున్నప్పుడు, మనం ఒకవేళ మార్గం తప్పినను దేవుని యొక్క కృప మన వెంట ఉంటుంది. మనం ఈరోజు చేస్తున్న ప్రార్థనలు, ఈరోజు చేస్తున్న నీతి క్రియలు, లేకపోతే మన గతకాలం చేస్తున్నవన్నీ కూడా మనం ఎప్పుడు కూడా లెక్కించబడి అవన్నీ దేవుని సన్నిధిలో మనకి తన యొక్క కృపను దయచేయడానికి దేవుడు ఎప్పుడు కూడా ఉంటాయి. కాబట్టి మనం మన క్రియలు ఎప్పుడు కూడా దేవునికి అనుకూలంగా నీతిమత్వంతో నిలిచినప్పుడు ఏది ముందు కాలంలో మనం చేయాలో, ఏది మనం రక్షించబడుతుందో, ఏది దేని నుంచి కాపాడబడుతుందో మన బిడ్డలను కూడా మనకు తెలియదు. కానీ గొప్ప కార్యాలు, గొప్ప మహిమలు మనం పొందే రీతిగా ఉండాలంటే మన జీవిత కాలంలో మన యొక్క తప్పులు చేసాము, పొరపాట్లు చేసాము, మన అతిక్రమణలు చేసాం, పాపాలు చేసాం, దానికి ప్రాయశ్చిత్తం మీద దేవుడు చెప్తలేదే పరిహారం ఇస్తాడు. నీతిమత్వంతో ఉన్న వాటి పట్ల కూడా దేవుని తన కృపను చూపిస్తాడు. మన తప్పులను పరిహరించి మన పైన పాప దోషాలు రాకుండా కాపాడగలిగిన దేవుడు ఉన్నాడు. ఎప్పుడైతే అహాబు అక్రమంగా నాబోతు యొక్క ద్రాక్ష తోటను తీసుకున్న తర్వాత దేవుని సన్నిధిలో మొరపెట్టి ప్రార్థన చేసినప్పుడు, దేవుని అడిగినప్పుడు దేవుడు ఏమన్నాడు? నువ్వు అది చూడకుండా చనిపోతా ఉన్నాడు. అదే కార్యం ఇక్కడ జరిగింది. ఎప్పుడైతే ఈ యొక్క యుద్ధంలో యెహోషాపాతు నేను కాదని చెప్పాడో, వీరు అహాబు గురించి ఎదుగుతున్నారు. కానీ అనుకోకుండా ఒక వ్యక్తి ఒక విలుకాండు విసిన బాణం వచ్చి అహాబు యొక్క ఛాతీలో గుచ్చుకుంది. మరి యుద్ధం నుంచి అప్పుడు సమయంలో బయటికి వెళ్ళి తీసుకుని వెళ్ళలేని పరిస్థితి కాబట్టి అహాబు మరణించాడు. అహాబు మరణించిన తర్వాత అతను తీసుకెళ్ళిపోయి షోమ్రోను కొలంలో కలిగినప్పుడు కుక్కలు నాకివేసినాయి. అంటే దేవుడు ఏదైతే తన ఉగ్రతను చూపించాడో కుక్కలు నాకివేసిన అహాబు, కానీ ఆయన మరణించిన తర్వాత దేవుడు మనకి ఆ అవకాశం ఇస్తున్నాడు. మన యొక్క చేసిన అతిక్రమములకు, మన యొక్క చేసిన పాపాలకి మనం ఈ లోకంలో అనుభవించవలసిన అనేక ప్రాయశ్చిత్తం చేయాల్సి వచ్చినప్పుడు తిరిగి దేవుని సన్నిధిలో మనం మొరపెడితే, దేవుని అడిగితే దేవుడు తన కృపను దయచేసి మనం చూడకుండా, అంటే మనం ఆ యొక్క క్షోభన పడకుండా, లేదా మన యొక్క దుస్థితిని అనుభవించి చనిపోకుండా దేవుడు కాపాడగలిగిన గొప్ప కృపను దయచేస్తాడు. ఎప్పుడు దేవుని యందు నువ్వు నిలిచి దేవుని భయము నీలో ఉన్నప్పుడు దేవుని యొక్క కృపను నీ వెంట ఉంటుంది. అది మన యొక్క పాపాల నుంచి కూడా మనం రక్షించగలిగిన, మన ప్రాయచిత్తాల నుంచి కూడా కాపాడగలిగిన కృప దేవుని దగ్గర మనకు ఉంది. కాబట్టి మనము మన యొక్క దోషాలను కప్పుకొనకుండా దేవుణ్ణి అడగాలి, మన యొక్క పాపాలను దేవుని ఒప్పుకోవాలి. లేకపోతే దేవుడు మన పాపాలను పరిహరించే రీతిగా మనకుండి నిర్దోషిగా మన నుంచి ధన్యుడిగా చేస్తూ మన యొక్క మార్గాల్ని దేవుడు ముందుగానే మనకి హెచ్చరిస్తూ, నీకు ఉపదేశం చేసేదను, నీవు నడవలసిన మార్గము నీకు బోధించేదను, నీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచించి చెప్పాదని దేవుడు వాక్యం ఏదైతే చెప్పాడో ఆ రీతిగా మనకి మన మార్గాన్ని చూపిస్తూ మన యొక్క ఆలోచనల క్రియలను సఫలపరుస్తూ దేవుడు నడిపిస్తాడు. దేవుని యందు నిలిచి ఉన్న ప్రతి విషయము కూడా దేవుని సన్నిధిలో లెక్కించబడి ఉంటుంది. కాబట్టి మనం ఒకవేళ ద్రోవ తప్పిపోయి దేవునికి విరుద్ధమైన క్రియలలో ఇప్పుడు ఉన్నామేమో, లేకపోతే ఇప్పుడు చేస్తున్న క్రియలు దేవునికి అననుకూలంగా ఉండి మనం శోధనలు ఉన్నామేమో, ఇటువంటి శోధన కాలంలో మమ్మల్ని కాపాడట్లేదని మనం యోచించున్నామో, వేదన పడుతున్నామో, ఆందోళన పడుతున్నామో, కానీ దేవుని వాక్యం సెలవిస్తుంది, నువ్వు ఎప్పుడైతే నువ్వు దేవుని సన్నిధిలో అవి కప్పుకొనకుండా ఆ పాపాలన్నింటిని ఒప్పుకున్నావో, నీ యొక్క పాపాలను పరిహరించి నిన్ను నిర్దోషించి నీ మార్గాలని
ఎంతో ఉన్నతంగా దేవుడు నడిపించే గొప్ప కృపను ఉన్నాడు. కాబట్టి మనం ఏ స్థితిలో ఉన్నానో, ఎటువంటి క్రియలు చేసినానో దేవుని సన్నిధి మనకి తోడుండే రీతిగా మన యొక్క ఆలోచనలు దేవుని నమ్మిక విశ్వసించి, మరి యెహోషాపాతు ముందుగా యుద్ధం చేయలేనని దేవుని సన్నిధిలో ఒప్పుకున్నప్పుడు మరి ఆ యుద్ధంలో దేవుడైతే గెలిపించాడు. మరి యెహోషాపాతు దేవుని అడగకుండా, మరి దేవుని సన్నిధిలో మొరపెట్టకుండా తన యొక్క బలాన్ని, ఇతరుల బలాన్ని నమ్మి వెళ్ళిపోయినా కూడా దేవుని తన కృపతో కాపాడబడగలిగాడు. అంటే దేవుని విశ్వసించిన వారికి తన కృపను ఎప్పుడు నిరంతరం ఉంటుంది. మన త్రోవ తప్పినను దేవుడు కాపాడుతూ తిరిగి ఆయన సన్నిధికి మనం ఎప్పుడైతే వెళ్ళి మన దోషాలను ఒప్పుకున్నామో క్షమిస్తూ మనల్ని రక్షిస్తూ ముందుకు తీసుకువెళ్తాడు. ఆ విషయంలో కూడా దుర్మార్గపు యోచన ఉన్నాను, దాన్ని చేయటానికి సాహసించుకున్నాను, ఇతరులను బట్టి చేసిన తిరిగి దేవుని సన్నిధిలో ఒప్పుకున్నప్పుడు దేవుడు అహాబును క్షమించి ప్రాయశ్చిత్తం చేసే సమయంలో అహాబు చూడకుండా చనిపోయే రీతిగా స్వాంతనం కలిగజేసి, అయితే మనం చేసిన పాపాలకు కొన్ని ప్రాయశ్చిత్తం చేయక తప్పదు, ప్రాయశ్చిత్తం చేసుకోవాల్సిందే. కానీ ఆ యొక్క ప్రాయశ్చిత్తము దేవుని యొక్క కృపతో మనము అది చూడకుండా, లేకపోతే దాన్ని అనుభవించకుండా వెళ్ళిపోవడం అనేది గొప్ప విషయం. అంటే మరి పరిస్థితులను కూడా మరి దేవుడు తన కృపతో మార్చి మన పట్ల తన కృపను దయచేసినప్పుడు మరి అనేకమైన శోధనల మధ్యన కూడా మనము ఎంతో స్వాతంత్రంతో ముందుకెళ్తాం. మనకున్న చేయవలసిన కార్యములో ఇది ఏ రీతిగా చేస్తున్నాం, ఏ రీతిగా దీన్ని జయించగలుగుతున్నాం, లేకపోతే ఇది మరి ఉన్న సమస్యలు, ఆపదలు, లేకపోతే మోసాలు, వీటన్నిటిని మేము నుంచి ఏ రీతిగా పడాలి, లేకపోతే మేము రక్షించబడతామా లేదా, మాకున్న అనారోగ్య పరిస్థితుల్లో మేము కాపాడబడతామా లేదా అవిశ్వాసాన్ని వీడి దేవుని సన్నిధిలో మొరపెడితే సమస్తమైన యుద్ధాన్నే దేవుడు యెహోషాపాతు కలగజేసినవాడు. నీ యొక్క సమస్యను తీర్చేవాడు కాదా, నీ యొక్క కార్యాన్ని ముందుకు నడిపించేవాడు కాదా, నీ యొక్క జయానికి దేవుడు తన యొక్క కృపను దయచేసేవాడు కాదా? మరి అటువంటి గొప్ప దేవుడు మనకున్నప్పుడు మనకున్న సమస్యల్లో, కష్టంలో, ఇబ్బందులు, మన కార్యంలో మనకు జరగట్లేదు అనుకున్నాం, లేకపోతే మనకి విపత్కర పరిస్థితులు ఎందుకు మనము క్షోభిస్తుంటాం? దేవుని యొక్క కృప మనం వెంట ఉంటుంది, దేవుని యొక్క కృప నడిపిస్తుంటుంది. ఆయన యందు మనకు విమోచన ఉంది, ఆయన యందు మనకు రక్షణ ఉంది, ఆయన యందే మన యొక్క మరి ఆలోచనలకు మార్గాన్ని చూపించే దేవుడు ఉన్నాడు. కాబట్టి మీరు అవిశ్వాసంతో కాకుండా విశ్వసించి దేవుని సన్నిధిలో మన యొక్క పాపాలను ఒప్పుకోవాలా, లేదా మన యొక్క పాపాల గురించి అడగాల. మన యొక్క క్రియలు ఆయన యందు బయలుపరిచినప్పుడు ఆయన విమోచించి రక్షించేవాడున్నాడు. మన కార్యాన్ని సఫలీకృతం చేసి మన జీవితాల్లో గొప్ప వెలుగును చూపించే దేవుడు ఉన్నాడు. కాబట్టి నీకున్న సమస్యను బట్టి నువ్వు చింతించవలదు, నీకున్న ఇబ్బందికర పరిస్థితిని బట్టి నువ్వు మరి వేదన చెందవలదు. నీకు ఇది నాకు రక్షణ కావాలని మరి దేవుని సన్నిధిలో మరి అడిగినప్పుడు అతిక్రమం నుంచి కూడా మరి పరిహరించి కాపాడే దేవుడు ఉన్నాడు, నేను రక్షించే దేవుడు ఉన్నాడు. ఇక్కడ విశ్వసించి మన యొక్క క్రియలలో దేవుని నీతి మతంతో నిలిచి ముందుకు వెళదాం. మనం ఏది చేయలేదనుకున్నామో దేవుని మార్గాలు చూపిస్తాడు, మన యొక్క ఆలోచనల కార్యరూపం చేస్తాడు. మనము నిస్సత్తుతో కాకుండా విశ్వాసముతో దేవుని నిలిచినప్పుడు మన యొక్క కార్యాలు దేవుని కార్యాలుగా ముందుకు వెళుతూ మనం ఎంతో సంతోషకరమైన జీవితాన్ని, ఆనందకరమైన జీవితాన్ని, దేవుని విజయంతో ముందుకు వెళుతాము. మనకున్న శోధన సమస్యలు కూడా అధిగమించి వెళతాము. కాబట్టి ఆ విశ్వాసంతో మనం ఉందాము. దేవుని వాక్యము మన విశ్వాసంతో నడిపించేది, మనకు ఆదరణ కలిగేది. దేవుని నడిపింపు మనకి శాంతి సమాధానకరమైన మార్గంలో మనకి మన యొక్క తలంపులతో ముందుకు వెళ్ళేది. కాబట్టి మరి విశ్వాసి, ఈరోజు నీవు దేవుని సన్నిధిలో ఏం మొరపెడుతున్నావు, ఏం అడుగుతున్నావు? నీకున్న పరిస్థితులను బట్టి నువ్వు చింతించకు, నీవున్న పరిస్థితులను బట్టి నువ్వు వేదన చెందకు. వాటి నుంచి నువ్వు పరిహరించబడే రీతిగా, వాటి నుంచి కాపాడే రీతిగా, వాటి నుంచి ముందుకు వెళ్ళే రీతిగా, వాటి నుంచి గొప్ప కార్యాలు చేసే రీతిగా దేవుడు నీ యొక్క ప్రార్థన వింటాడు, నీ యొక్క విన్నపాన్ని వింటాడు. నిన్ను ముందుకు తీసుకువెళ్ళి తన కృపతో ఎంతో గొప్ప కార్యాలు చేసేవాడుగా నిన్ను దీవిస్తాడు. కాబట్టి దేవుని విశ్వసించి మనం ఏ స్థితిలో ఉన్నానో వాటన్నిటినీ కూడా దేవుని ఒప్పుకొని మనం చేయవలసిన కార్యాల గురించి, మనకున్న స్థితిని గురించి అడిగినప్పుడు ఆయన కృపతో ఎంత దీవెనతో సమాధానకరమైన జీవితంతో మనం ముందుకు వెళతాం. సర్వశక్తి మిక్కిలి కనికరము తండ్రి, మహోన్నతుడ యేసు రక్షక వందనాలు తండ్రి. నీ అత్యధికమైన కృపతో కాపాడే సజీవులకు ఉంచిన దేవ, వాక్యము మేమందరం విన్నప్పుడు తండ్రి నీ యొక్క కృపను ఏ రీతిగా పొందారో చూస్తున్నాము. విశ్వసించిన యెహోషాపాతు సమస్యల బలంలో కూడా కాపాడగలిగాడు, యుద్ధము చేయకుండా రక్షింపగలిగాడు. ఇతరుల బలాన్ని నమ్మినప్పుడు కూడా నీ యొక్క కృపతో బయటపడగలిగిన గొప్ప కార్యాన్ని చూపించావు తండ్రి. కాబట్టి వాక్యంలో సెలవిచ్చిన రీతిగా మా మార్గాలన్నింటినీ ఉపదేశించేవాడు నీవు, మా ఆలోచన నడిపించేవాడు నీవున్నావు. మేము మా యొక్క క్రియలను నీ సన్నిధిలో మొరపెట్టినప్పుడు మాకు మార్గాన్ని చూపించి మాకు విజయాన్ని నడిపించు తండ్రి. ఆ రీతిగా మా యొక్క క్రియలు సఫలీకృత రీతిగా నీ యందు మాకు ఆ కృప ఉంది తండ్రి. మరి ఆ కృపకు ఎదురు చూస్తున్నాం నాయన. మరి శోధనలు పడి ఉన్నాం తండ్రి, సమస్యలు ఉన్నాము, ఇబ్బందులకర పరిస్థితులు ఉన్నారు. ప్రార్థన ఆలకించు తండ్రి. వారి యొక్క పాప అతిక్రమలు ఏమైనా క్షమించము నాయన. వారి యొక్క స్థితిగతులను మార్చము. నీ యందు విశ్వసించిన వారి పట్ల నీకు దయచేయం. ఆ విశ్వాసంతో ప్రతి పాప నుంచి పరిహరింపబడి నీ యొక్క రక్షణ పొంది
వారు చేయవలసిన క్రియలలో మరి నీ యొక్క క్రియలు నీతిమత్వంతో ముందుకు వెళ్ళినప్పుడు మంచి జీవితాన్ని దయచేస్తావు. మా యొక్క జీవితాలని నీ యందు నిలిచి నీ కృపతో ముందుకు వెళ్ళే జీవితాలుగా నడిపించమని క్రీస్తు వారి పేట పెట్టుకుంటున్నాం తండ్రి. ఆమెన్.